సబ్స్క్రైబ్ చేయండి శ్యామ్ టెక్ ఇన్ తెలుగుని. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడడానికి. హలో గాయ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తెలుసా? ఎప్పుడైనా మీరు వాట్సాప్లో మెసేజెస్ పంపిస్తూనే ఉంటారు కదా ఫ్రెండ్స్. మెసేజెస్ కాదు, ఫొటోస్, వీడియోస్, ఫైల్స్, డాక్యుమెంట్స్, ఇంకా మచ్ మోర్ ఎక్సెట్రా ఫ్రెండ్స్. పంపిస్తున్నప్పుడు వాళ్ళు కూడా నీకు సెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చాలా గ్రూప్స్లలో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు మీకు పంపిస్తారు, మీరు వాళ్ళకి పంపిస్తారు. మన మొబైల్లో అనేది ఒక క్యాచ్ లాగా పేరుకోబోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఆ క్యాచ్ మనము ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం అది క్లీన్ చేయడానికి కూడా మనకి టైం దొరకదు. ఎంత అంటే జస్ట్ ఒక్క ఫోటో డిలీట్ చేయడానికి కూడా కొంచెం టైం దొరకదు, చూసావా? అలాంటి వాళ్ళకి ఈ యాప్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలా అంటే మనకు చూపిస్తాను. దీని యాప్ పేరు వచ్చేసి టైమ్లీ క్లీనర్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందేమో, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు దీన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. కావాలంటే మీకు ఇది ప్లేస్టోర్లో కూడా ఫ్రీగానే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి జస్ట్ టైమ్లీ క్లీనర్ అని వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే కింద డిస్క్రిప్షన్ ఉంది, ఈజీగా అయితే డిస్క్రిప్షన్ నుంచి లింక్ కొట్టేయండి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఒక యూస్ఫుల్ థింగ్స్ అని చెప్పేసాను, ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్లో మనకి సెంట్ అని ఉంది. ఇక్కడ సెంట్ ఒకటి ఆప్షన్ ఇచ్చడం జరిగింది. అలాగే ఇక్కడ రిసీవ్ ఒకటి ఇచ్చారు. కెప్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 1 minute ఉండండి. ఇక్కడ కెప్ట్ అని ఉంది కదా, కెప్ట్ అంటే నో ఇమేజెస్ అవైలబుల్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఇక్కడ 3 dots ఉంది చూసారా, ఇక్కడ పైన దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఈజీగా చెప్పిస్తాను. టెల్ ఏ ఫ్రెండ్ అంటే ఏం లేదు, షేర్ ఆప్షన్ ఇలా ఇచ్చారు. రేట్ మీ అంటే ఏం లేదు, యాప్కి రేటింగ్ ఇవ్వడం. రిపోర్ట్ ప్రాబ్లం అంటే ఈ యాప్కి ఏమైనా ప్రాబ్లం వస్తే రిపోర్ట్ చేయడం. అలాగే సెట్టింగ్ వచ్చేసి, సెట్టింగ్లోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఓపెన్ చేద్దాం. ఓకే, దీంట్లో 3 సెట్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా దీంట్లో లాస్ట్ నుంచి చెప్తాను నేను. మూవ్ ఫైల్స్ అని ఉంది కదా ఇక్కడ లాస్ట్లో, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే మీరు డౌన్లోడ్ చేసుకోకుండా ఫైల్స్ అనేది మూవ్ చేసేవచ్చు. టైం ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫోల్డర్కి మూవ్ చేసేసి డైరెక్ట్గా ఒక రోజు టైం తీసుకొని ఆ ఒక ఫోల్డర్ని మీరు డిలీట్ చేయవచ్చు. ఇలా కూడా మీకు సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇమేజెస్, వీడియోస్, ఆడియో, వాయిస్ నోట్స్, గిఫ్ట్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ డూ నాట్ మూవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫైల్స్ ఒక ఫోల్డర్ చూజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మీడియా కేటగిరీ. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వారం అయింది, ఆ ఫొటోస్, వీడియోస్ అట్లనే ఉన్నాయి మీ మొబైల్లో, అవి మీరు డిలీట్ చేయొద్దు అనుకుంటున్నారు. ఈ ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి మీకు చెప్పాలంటే ఈజీగా చెప్తున్నా. మీకు ఒక వారంలో డిలీట్ చేసేస్తాం అంటే మీరు డిలీట్ చేయడానికి టైం ఉంటుంది కదా, ఈ యాప్ ఏం చేస్తుందంటే ఒక వారం వరకు ఆ ఫొటోస్ అట్లనే ఉంచుతుంది. వారం టైం అయిపోయిందనుకో, దీని టైం సెట్ చేసుకోవాలి, చూపిస్తాను. ఆ టైం అయిపోయిందనుకో ఆటోమేటిక్గా మన ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేస్తుంది. మనం సపరేట్ కూడా పెట్టుకోవచ్చు, నేను అంతా చూపిస్తాను. ఒకవేళ మీరు దీంట్లో ఏదైనా వీడియోస్ డిలీట్ చేసుకోకుండా అట్లనే ఉంచాలనుకుంటున్నారు అనుకో, ఇది ఆఫ్ చేసేయండి. ఇక అది మీకు వారానికి డిలీట్ చేసేయదు. ఇట్లా మీకు ఏదైతే డిలీట్ చేయొద్దో ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇది అర్థమైందా? అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో మీకు అర్థమైనట్టు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే నేను తెలుసుకోగలుగుతాను మీకు అర్థమైందో లేదో ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా టెక్నాలజీ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, కంపల్సరీ ఆ వీడియోని చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లీనింగ్ షెడ్యూల్ అని ఉందా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు వీక్లీ వన్స్ డిలీట్ చేయాలా, 14 daysకి డిలీట్ చేయాలా, 30 daysకి డిలీట్ చేయాలని ఉంది. మీకు నేను నో షెడ్యూల్ పెట్టుకున్నా అంటే మీకు ఎప్పుడు డిలీట్ చేయదు యాప్. ఇప్పుడు సడన్గా మీకు వీక్ అయిపోయింది అనుకో, వీక్ కంటే ఎక్కువ రోజులు అది ఇప్పుడు నాకు ఒక 100 ఫోటోలు పంపించారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్. అది పంపించి వీక్ అయిపోయింది, ఆ ఫోటోలు నాకు అవసరం లేదు. ఆ వీక్లో ఇక్కడ మనకి వీక్ అని పెట్టేసుకున్నాం అనుకో, ఇక్కడ ఆర్ యూ రెడీ అని కొట్టేసి ఎస్ అని కొట్టేసినాం అనుకో, మన ఫొటోస్ అనేది డిలీట్ అయిపోతాయి అంతే. ఇప్పుడు నో షెడ్యూల్ అని పెట్టుకున్నాం అనుకో, ఒక ఫోటో డిలీట్ కాదు వారంలో. మీకు ఇప్పుడు ఎన్ని డేస్ అంటే అనేది లేదు, ఒక వీక్ ఒకటి ఉంది, 14 days ఒకటి ఉంది, 13 days ఒకటి ఉంది, 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏం పెట్టుకోవద్దు అంటే నో షెడ్యూల్ అని పెట్టుకోండి. ఇక్కడ మెయిన్ ఫ్యూచర్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీరు ఒక ఫోటో, ఇప్పుడు నేను ఈ ఫోటోని నేను డిలీట్ చేయొద్దు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఉంది కదా ఫస్ట్ ఫోటో, దాని మీద క్లిక్ పట్టుకోండి. అట్లనే పట్టేసుకొని ఇక్కడ టిక్ ఉందా, టిక్ మీద కొట్టండి అంతే. ఇక్కడ కెప్ట్ ఉందా, కెప్ట్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇది ఉంటుంది. అంటే వారం అయిపోయిన తర్వాత, నేను వారం పెట్టుకోవాలి, మీరు పెట్టేసుకొని వారం అయిపోయిన తర్వాత ఈ ఫోటో అనేది డిలీట్ కాదు, ఈ ఫొటోస్ డిలీట్ అయిపోతాయి ప్లస్ ఈ ఫొటోస్ డిలీట్ అయిపోతాయి ఆ ఆప్షన్ ఆన్ చేసుకుంటే. ఒకవేళ మీరు ఇట్లనే టచ్ వాటేసుకొని ఇక్కడ టిక్ కొట్టేసుకున్నారనుకో పైన, కెప్ట్లోకి వెళ్ళిపోతుంది, ఇవి డిలీట్ కావు.
తర్వాత ఇవి డిలీట్ అయిపోతాయి కదా. 3 ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే కూడా ఇక్కడ మనకి అవే ఆప్షన్స్ ఇచ్చారు. మీకు ప్రతి ఒక్క వీడియో ఆడియో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు వీడియోలు ఇన్ని పంపించారు ఇలా చూసుకోవచ్చు. అలాగే మీకు ఆడియో ఉంది, ఆడియో ఎవరు పంపించలే నాకు అలా చూసుకోవచ్చు. అలాగే మీకు పైన కొట్టినట్టయితే వాయిస్ నోట్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ లేటెస్ట్ వీడియోస్ నేను రోజు అప్డేట్స్ తెస్తూనే ఉంటాను. అలాగే మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమన్నా అవసరం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆ వీడియో నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.